క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అండ్ అవార్డ్ టీ వర్క్స్లో జరిగింది. ఈ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అండ్ అవార్డుకి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం లభించింది. దీనికి స్కిల్ మినిస్టర్ వివేక్ గారు, అలాగే శ్రీ వివేక్ గారు, అలాగే మనకి ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సజ్జనార్ గారు, అట్లాగే ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారు, ఇలా చాలామంది వచ్చి తెలంగాణ ప్రభుత్వం తరపున, అలాగే ఈవెన్ సొసైటీ నుంచి కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు, అంటే మన భారతదేశం నుంచి అట్లాగే వేరే దేశాల నుంచి, ఇప్పుడు ఈవెన్ మైక్రోసాఫ్ట్ నుంచి రిప్రజెంటేషన్, లేకపోతే బ్రిక్స్ కంట్రీస్ నుంచి, ఇండో జపాన్ నుంచి, ఇట్లా వేరే దేశాల నుంచి, అట్లాగే సో తెలంగాణలో అట్లాగే ఆంధ్ర నుంచి కూడా చాలామంది ప్రముఖులు వచ్చి సో ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ లాంచ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ స్కిల్ ఫౌండేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫ్యూచర్ స్కిల్ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది యువతకి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఒక ఐటీ రంగం మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే వెల్నెస్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఫిన్టెక్ కానీ, ఈవెన్ హెల్త్ కేర్ టెక్నాలజీ కానీ, అన్ని రంగాల్లో స్కిల్స్ అనేవి ఏఐతో ఇంటిగ్రేట్ అవటం, క్వాంటమ్ కంప్యూటింగ్తో ఇంటిగ్రేట్ అవటం, సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ అవుతూ వేగంగా మారుతున్నాయి. దీనివల్ల చాలామంది యువత అసలు మాకు ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయా, మేము ఫ్యూచర్లో సక్సెస్ అవుతామా, మేము ఫ్యూచర్లో ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్తామా, అట్లాగే చాలామంది వర్కింగ్ వాళ్ళకి కూడా మా జాబ్ పోతుందేమో, లే ఆఫ్ అవుతుందేమో, ఇలా చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాకున్న అంటే క్వాలిటీ థాట్ 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 17 ఏళ్లలో కొన్ని లక్షల మంది మేము స్కిల్లింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సో చాలామంది ఒక గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కానీ, లేకపోతే ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా కానీ సో చాలామందికి ఈ క్వాలిటీ థాట్ ఫౌండేషన్ ద్వారా సో వాళ్ళని స్కిల్డ్గా చేయాలి, అప్ స్కిల్లింగ్ చేయాలి, వాళ్ళని ఫ్యూచర్ స్కిల్స్కి రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ. సో దీనిలో భాగంగా మా సిఇఓ క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ సిఇఓ క్రిష్ గారు, అట్లాగే సో మా మొత్తం టీం అందరూ కూడా ఫ్యూచర్లో భారతదేశంలో తెలంగాణలో ఎంతోమంది నిరుపేద యువతకి, రూరల్ యువతకి ఉపయోగపడే విధంగా చాలా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం. సో ఇది సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు మార్నింగ్ నుంచి ఈ సమ్మిట్ అనేది మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ వరకు జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మీడియాకి కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు క్రిష్ చింతలూరి. క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ సిఇఓగా వ్యవహరిస్తున్నాను. క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్ రమణ భూపతి గారు, మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, 17 years బ్యాక్ ఒక కళతో, ఒక స్వప్నాన్ని కానీ చాలా మంచి ఒక భావుకతతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని త్రూ ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 30,000 నుంచి 40,000 మందికి ఉపాధి శిక్షణ, అంటే ఈ ఐటీ పరంగా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఐటీ ట్రైనింగ్స్ ఇస్తూ నడుపుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం మేము ఐటీ ఒకటే కాదు, నాన్ ఐటీలో కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెమీకండక్టర్ ఇండస్ట్రీ చూసుకోండి, ప్లంబింగ్ చూసుకోండి, ఎలక్ట్రికల్ చూసుకోండి, ఎలక్ట్రానిక్స్ చూసుకోండి. సో ఇలాంటి వివిధమైన రకరకాల ప్రొఫెషన్స్ పెరుగుతూ వస్తున్నాయి. బ్యూటీ, ఫ్యాషను, అలాగే న్యూట్రిషను, అన్ని రంగాల్లోనూ మల్టిపుల్ రంగాల్లో స్కిల్స్ని మనం ఏ విధంగా ముందరికి తీసుకురావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫౌండేషన్ ద్వారా అయితే మనం లార్జ్ స్కేల్లో చేయొచ్చు అని ఒక థాట్ రావడం జరిగింది. దీంతో మేము క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎటువంటి స్కిల్స్ ఉంటాయి అన్న సందిగ్ధం ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్లోంచి యూత్ని కానీ, ఉమెన్ని కానీ ఓకే మనం ప్రాపర్ గైడెన్స్తో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఫౌండేషన్ ఎంతో తోడ్పడుతుంది. సో దానికోసం అని మేము ఈరోజు రకరకాల స్కిల్ సెక్టర్స్తో ఎంఓయూస్ చేసుకున్నాం. ఎన్ఎస్డిసి కానీ, టాస్క్ హైదరాబాద్, అలాగే డీట్, మనకి బిఎస్ఎన్ఎల్, ఎంఆర్ హెర్బల్స్, ఎల్లాస్ టెక్నాలజీ, స్కిలియోమా, ఎలివేట్ కెరియర్ లాంటి చాలామంది స్కిల్లింగ్ కంపెనీ, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కి పాటుపడుతున్నటువంటి ఎలీప్ లాంటి సంస్థ వాళ్ళ యొక్క సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ కానీ, సెంటర్ ఫర్ ఉమెన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కానీ, ఇటువంటి సంస్థలతో మేము ఈరోజు ఎంఓయూలు చేసుకొని ఇండియా మొత్తం మీద మేము ప్రతి సిటీలోనూ చాప్టర్స్ క్రియేట్ చేసి ఆ ప్రెసిడెంట్స్ని తీసుకొచ్చి ఈరోజు ఓత్ సెరమనీ కూడా జరగడం జరిగింది.
ఈ ఈవెంట్కి సార్ చెప్పినట్టు చాలా ప్రముఖులు అందరూ వచ్చారు. ఆ, అన్ని రాష్ట్రాల నుంచి, అలాగే బ్రిక్స్ నేషన్స్ నుంచి డెలిగేషన్ వచ్చింది. జపాన్ నుంచి ఇండో జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వచ్చారు. అలాగే లోకల్గా మనకి చూసుకున్నట్టయితే విసి సజ్జనార్ గారు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మార్నింగ్ వచ్చి అమూల్యమైన మెసేజ్ ఇచ్చి కొందరికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వివేక్ వెంకట స్వామి గారు మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అలాగే సాయంత్రం చూసుకుంటే మీకు ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ వచ్చి మన జేడి లక్ష్మీనారాయణ గారు ఎంతో మంది ఔత్సాహికంగా అవార్డ్స్ అవి ఇచ్చి ఉత్సాహపరుస్తూ వాళ్ళొక మంచి మంచి ప్రసంగాలు వినిపిస్తూ స్కిల్స్ ఏ విధంగా అవసరం ఇండియాకి, ఓకే, స్కిల్లింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే అప్ స్కిల్లింగ్ ఎంత ఇంపార్టెంట్, యువత ఆ, ఈ ఏదో జొమాటో డెలివరీ బాయ్స్ లాగో లేదంటే ఊబర్ ఓలా డ్రైవర్స్ లాగో మిగిలిపోకుండా మంచి స్కిల్స్ నేర్చుకుని నెక్స్ట్ కెరియర్ని ఏ విధంగా అయితే మలుచుకోవాలన్న దాని మీద ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద వారి ప్రసంగాలు, అలాగే చర్చా వేదికలు, ప్యానల్ డిస్కషన్స్ కూడా జరిగినాయి. సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆ, ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ మేము ముందర తీసుకెళ్తున్నాం కాబట్టి మీడియా నుంచి కూడా మాకు ఆ, చాలా వరకు సపోర్ట్ కావాలి. ఓకే, మీడియా కూడా ఇప్పుడు గ్రో అవుతున్న రంగం కాబట్టి అక్కడ కూడా స్కిల్లింగ్ చాలా అవసరం. ఓకే, అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్తో ఎంఓఎస్ చేసుకుని ముందరికి వెళ్తామని చెప్తుంది.